ఈ అభివృద్ధిని కూడా ఆపలేదు. చాలా చక్కగా పరిపాలన వెళ్తుంది. ఎక్కడ చీమ కుట్టినట్టు ఎక్కడ ఒక్క ఈవెన్ లా అండ్ ఆర్డర్ కూడా చూడండి, పోలీసులు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చేద్దామని ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల జరిగిన అన్యాయం చూస్తూ అలా మీ మీ శ్రీకాకుళం జిల్లానే కదా ఈరోజు హాట్ టాపిక్ గత 3 రోజులుగా. వితిన్ అవర్స్ లో సార్, వితిన్ అవర్స్ లో పట్టుకుంటారు నిందితుల్ని. అవును, మీ ఎక్కడ శ్రీకాకుళం చూపించండి. జిల్లానే కదా హాట్ మీరు టాపిక్ ఈ ఏం 3 రోజులుగా చెప్తున్నారు? అంటున్నాను. అలా దుర్గారావు గారు, చూస్తే అదే మా దగ్గర ఒకటి. ఈ రోజు గత 4 రోజుల నుంచి చూస్తున్న మా జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఆయన అరాచకం చూస్తున్నారా? అంటే అదే అధికారం లేకపోతే ఆయన చెలాయిస్తున్నాడంటే, ఇదే అధికారం ఉంటే ఆ భార్య పిల్లలు చూస్తాడండి ఆయన. విట్ట నిలువుని కాల్ చేస్తాడు, చంపేస్తాడు ఆయన. గ్రానైట్ రాడ్ ఇప్పుడు పట్టుకొని వాళ్ళ కన్ను కుటుంబ కలహాలు జరుగుతున్న విషయాన్ని కూడా మీ ప్రభుత్వం మీదే వేస్తున్నారు కదా వాళ్ళు కూడా. ప్రభుత్వం ఏం సార్, వాళ్ళ శ్రీమతి గారే స్వయంగా చెప్పారు, ఇది 4 గోడల మధ్య జరుగుతున్న సందర్భం. ఎవరైనా ఒక్కరు కానీ, ఒక్క జనసేన నాయకులు కానీ, ఒక్క తెలుగుదేశం నాయకులు కానీ, అది పరిసర ప్రాంతాలకు ఎవరైనా వెళ్ళారా? ఏముంది? అది ఎలక్షన్ ముందు ముందు నడుస్తుంది కదండి. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి నుంచి జరిగిన పంచాయతీ అది. లాస్ట్ ఇయర్ జూన్ 27 మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడే ఆయన ప్రేయర్ ప్రకటించి 2 మాసాల్లో మళ్ళీ ప్రేయర్ మార్చాడు. ఈయనకు వ్యవహారం తెలిసి అది సొంత పార్టీలో ఉన్న మహిళల పైన గౌరవం లేదు. నీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక మహిళ వస్తే ఆ మహిళతో ఎలాంటి ప్రవర్తన చేస్తున్నావో చూస్తావు. నిన్న స్వయంగా ఆయన జరిగిన యాక్సిడెంట్ లో నేను ఉన్నాను. నేనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ పెట్టి మా పక్కన ప్రభుత్వ హాస్పిటల్ పంపించడం జరిగింది. అది మాకున్న మానవత్వం, ఇదే మంచితనం. మేము అలాగని చెప్పేసి మేము ఏదో చేసి పక్క తప్పుకోలేదు. మేము దగ్గర పంపించాం. కాబట్టి ఈ యొక్క డ్రైవర్ ఉన్నారా? నేను వింటున్నాను. ఈవెన్ ధర్మాన్ గారు కూడా పార్టీ త్వరలోనే విడిచిపెట్టేస్తారు, బయటకు వచ్చేస్తారని వింటున్నాను. వాళ్ళందరూ ఉండలేదు సార్ గతంలో. ఎందుకంటే వాళ్ళకుంటే కాంగ్రెస్ పార్టీ లేదని ఈ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళారు. లేకపోతే వీళ్ళు ఎవరు ఆ పార్టీ దగ్గరికి వెళ్ళరు సార్. ఈయన ముఠా ఆయన చెప్పి ఏదైతే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పెద్దిరెడ్డి, ఆ దోపిడీదారులు ఎవరున్నారో 2009, 2014 మధ్యలో, 2004 వాళ్ళకి తెలియదే ఉంది సార్. గతంలో ధర్మాన ప్రసాదరావు గారే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్త, ఆయనకు రాజకీయాలు ఎందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ధర్మాన ఆయనకు రాజకీయాలు ఎందుకు, రాజకీయాలను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చూస్తారని చెప్పి ఆయనే చెప్పారు. అదే ఉన్నాడు కదండి. పట్టుకున్న వాళ్ళు రాజశేఖర రెడ్డికి, దివంగత నేత రాజశేఖర రెడ్డికి 2004 నుంచి 2009 ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పట్టుకున్న 5 సంవత్సరాల్లో 65 కంపెనీలు ఎవరైనా రిజిస్టర్ చేస్తారండి? 65 కంపెనీలు రిజిస్టర్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఎక్కడి నుంచి వచ్చి నీకు ఈ అక్రమ సంపాదన? నీకు వచ్చి ఒక ఎమ్మెల్యే, ఎంపీకి వచ్చి జీతాలు ఏంటి? చేస్తున్న వ్యాపారాలు ఏంటి? నీ యొక్క సామ్రాజ్యం ఎంత ఉంది చెప్పండి, అవినీతి సామ్రాజ్యం. నీ ప్యాలెస్లు లెక్కేస్తే మనం పోలవరం కట్టవచ్చు. ఆయన ప్యాలెస్లు 3 ప్యాలెస్, బెంగళూరు, తాడేపల్లి, లోటస్ పండు 3 అమ్మితే మన పోలవరం పూర్తయిపోతుంది. మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. ఏ రోజైనా ఒకటి కట్టాడండి ఆయన జీవితంలో? ఈ రోజు ఎన్ని పనులు జరుగుతున్నాయండి ప్రతి దగ్గర సార్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా బయటకు వస్తే ఆ డబ్బంతా రికవరీ చేస్తే అమరావతి కూడా పూర్తవుతుంది. చెప్పాను, ఆయన తెచ్చిన అప్పంతా కూడా ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం దోచుకుపోయాడండి. ఆడిట్ ఉందా? సురేంద్ర గారు మాట్లాడండి. ఆడిట్ లేదు. అలాగే ఇసుక అమ్మడి ఎస్సీ పెట్టాడు.